అయితే దేశానికి వెన్నెముకగా ప్రజలకు ఆహారాన్ని అందిస్తాడు. గింజ నుంచి బియ్యం మన ఇంటికి చేరే వరకు రైతు ఎంతో కష్టపడతాడు. ఎండ వాన చలి అనే తేడా లేకుండా రైతు ఎంతో కష్టం చేస్తాడు. తినే ప్రతి అన్నం మెతుకులో రైతు చెమట ఉంటుంది. ఆ మెతుకులు మనకు ఎలా వస్తున్నాయో నేనైతే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. తెచ్చినప్పటి నుంచి పొలంలో మొలక చల్లేంత వరకు అయితే వీడియో మొత్తం ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఒక్క ఒడ్డు గింజకి మొలక అయితే ఎంత మంచిగా వచ్చిందో ఈ వీడియో మీకు చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. రోజు రైతులు వరి సాగు కోసం వడ్లను ఎలా సిద్ధం చేస్తారో మొదటి నుంచి చూపించబోతున్నా. ముందుగా రైతులు మంచి నాణ్యమైన వడ్లను అయితే ఎంపిక చేసుకోవాలి. విత్తనం మంచిదైతే పంట కూడా మంచిగా వస్తుంది. అందుకే విత్తనం ఎంపిక చేసుకోవడం అయితే చాలా ముఖ్యం. ఇంకా మా బావ అయితే వడ్లను అయితే తీసుకొని వచ్చిండు ట్రాక్టర్లో. మేమైతే ఈసారి సన్న వడ్లను అయితే తీసుకొని వచ్చినాం. లాస్ట్ టైం కూడా సన్న వడ్లే తీసుకొని వచ్చినాం. అవి పంట బాగా వచ్చింది. అందుకనే ఈసారి కూడా సేమ్ అవే అయితే తీసుకొని వచ్చాం. సో మేము తీసుకొచ్చిన అయితే ముల్కనూరు సీడ్స్ అన్నమాట. విత్తనం వడ్లు తీసుకొచ్చి బయట ఎందుకు వేసామంటే అందరూ కూడా విత్తనం వడ్లను అయితే తీసుకొచ్చి నానబెట్టుకున్నారు. మేమే కొంచెం అయితే లేట్ అయింది. అందుకనే బయట అయితే వేసినాం. ఫస్ట్ వడ్లను అయితే తీసుకురాగానే ఫస్ట్ మేమైతే పేరు చూసుకున్నాం ఎన్ని కేజీలదో. తర్వాత అయితే ఇంకా బయటనే వేసి ఎండకైతే పోస్తున్నాం. వడ్లు అయితే మంచిగా ఎండితే మొలకైతే మంచిగా వస్తుంది. ఇది సమ్మర్ కాబట్టి ఒక్కరోజు ఎండితే చాలు. అదే చలికాలంలో అయితే 2-3 రోజులు అయితే ఎండనివ్వాలి. ఈ వడ్లు ఎంత మంచిగా ఎండుతాయి అంత మంచిగా అయితే పంట చేతికైతే వస్తుంది. ఇంకా మా అత్త మనైతే బయట రోడ్డు మీద అయితే వడ్లు అయితే కాళ్ళతో అయితే దున్నుతుంది అనమాట. పల్చగా దున్నడం వల్ల తొందరగా ఎండుతాయి. అందుకే మా అత్తమ్మ అయితే పల్చగా నేర్పుతున్నది. ఇంకా వడ్లు అయితే ఒక్క రోజులోనే ఎండిపోయినాయి. ఇంకా నైట్ అయితే 6కి అట్లా వడ్లు అయితే నానబెట్టినాం. ఈ వడ్లని 24 నుంచి 48 గంటలు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల వడ్లు నీటిని పీల్చుకొని మొలక రావడానికి అంత సిద్ధం అవుతుంది. మేమైతే 4 విత్తనపు వడ్ల బస్తాలను అయితే తెచ్చినాం. అందుకనే అన్ని చిన్నగా ఉండడం వల్ల ఇట్లా డ్రమ్ములో పెద్ద దాంట్లో అయితే నానబెట్టాల్సి వస్తుంది. మా దాంట్లో అయితే పెద్ద పాత్రలు ఏమీ లేవు, ఇవే ఉన్నాయి. ఉన్న దాంట్లోనైతే మేమైతే ఇట్లా మరేమో డైరెక్ట్ గా గోనె సంచులో వడ్లేసి ఆ వడ్ల బస్తాని చెరువులో వేస్తారు. అలా కాకుండా ఇలా చేస్తే వడ్లు అయితే మొలక మంచిగా వడ్లు నానబెట్టిన నెక్స్ట్ డే అయితే గోనె సంచులో అయితే వడ్లు పోసుకోవాలి. దానికోసం మనం ఎన్ని బస్తాలు అయితే నింపుకోవాలనుకుంటున్నామో అన్ని బస్తాలు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు గోనె సంచులను అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత నైట్ నానబెట్టిన వడ్లపు విత్తనాలను అయితే ఇట్లా గోనె సంచులు అయితే వేసుకోవాలి. చూడండి, కాకుండా సగం వరకే వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మొలకొస్తే ఎక్కువ అవుతాయి. చూడండి, మేమమ్మ అయితే 5 బస్తాల్లో అయితే ఇట్లయితే మొలకనైతే నింపి పెట్టినాం అనమాట. అంటే ఇవి ఇంకా మొలక రాలేదు, ఓన్లీ వడ్లే అనమాట, విత్తనం వడ్లు. నైట్ మొత్తం నానబెట్టి తర్వాత ఇట్లయితే బస్తాలలోకి నింపేసి పెట్టినాం. ఇప్పుడు దీనికైతే మంచిగా వాటర్ చల్లాలి. మనం వాటర్ని ఎంత మంచిగా వీటికి చల్లితే మొలక అయితే అంత బాగా వచ్చేస్తే. ఈ వడ్లని గురువారం మార్నింగ్ అయితే తెచ్చినాం. మార్నింగ్ మొత్తం ఎండబెట్టి నైట్ అయితే నానబెట్టినాం. ఇంకా ఫ్రైడే రోజు అయితే ఇట్లా బస్తాలకు అయితే ఎత్తినాం. ఫ్రైడే సాటర్డే నీళ్లు మంచిగా వస్తే సండే రోజు అయితే మంచి మొలక అయితే వచ్చేసింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రైతు పాత్ర చాలా ముఖ్యమైనది. కానీ రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వర్షం రావాలి అన్నప్పుడు రాదు, వద్దన్నప్పుడు నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంటుంది. ఇలా ఎరువులు విత్తనాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. యాసంగి అయితే కంప్లీట్ అయినాయి, కానీ యాసంగి పంట మొత్తం ఇంకా ఐకేప్లోనే ఉన్నది. మా వడ్లు అయితే ఇంకా కాంట కాలేదు. యాసంగి వడ్లు అమ్మి ఆ వచ్చిన పైసలతోటి మళ్ళీ విత్తన పొడ్లు తెచ్చి మళ్ళీ పంట స్టార్ట్ అయితే చేసేవాళ్ళం. కానీ ఈసారి అయితే యాసంగి వడ్లు అయితే అట్లనే ఉన్నాయి. గాలి దుమారం వచ్చి వడ్లు అయితే ఆగమైపోతున్నాయి. ఇంకా మళ్ళీ వేరే దగ్గర అప్పో తెచ్చి మేమైతే ఈ విత్తన పొడ్లను అయితే తీసుకున్నాం. ఆ వడ్లు ఎట్లా ఆగమైపోతాయో ఏమో. చూస్తున్నారు కదా రైతు కష్టాలు ఎట్లా ఉంటున్నాయో. ప్లీజ్ రైతులను అయితే సపోర్ట్ చేయండి, రైతులను అయితే గౌరవించండి. మొత్తం అయితే వడ్ల బస్తాలకు నీళ్లు పోస్తూనే ఉంది. ఫస్ట్ నానబెట్టినప్పుడు అంటే నానబెట్టి వడ్లని బస్తాలకు ఎత్తినాక చిన్న బకెట్తో అయితే ఒక్క బస్తాకు 10 బకెట్లు అయితే పోసింది. దాని తర్వాత 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ బిందెతో అయితే ఒక్క బస్తాకు 5 బిందెలు అయితే పోస్తుంది. మనం నీళ్లు ఎంత మంచిగా పోస్తే అంత మంచిగా అయితే వస్తుందని చెప్పాను కదా. చూడండి, ఒక్క బస్తాకు 5 అంటే ఇవి ఎన్ని బస్తాలు ఉన్నాయో ఎన్ని వాటర్ పోస్తుందో చూడండి. ఇంకా వాటర్ లేకపోతే అయితే పంట మాత్రం అస్సలు రానే రాదు. వాటర్ లేకుంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా మాకైతే నల్ల నాన్ స్టాప్గా వస్తుంది కాబట్టి ఇంకా సరిపోతుంది. ఇంకా మా అత్తమ్మనైతే ఫ్రైడే రోజు మొత్తం ఈ బస్తాలకైతే 6 సార్లు నీళ్ళు పోసింది. 6 సార్లు పోసినప్పుడల్లా ఒక బస్తాకి 5 బిందెలు అయితే పోసింది అనమాట. అట్లా పోస్తేనే మాకైతే మొలక మంచిగా వచ్చింది. ఒక్క గింజ కూడా పోకుండా అన్ని గింజలకు మొలక అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. చూపించాను కదా మీకైతే. మీరు కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేయండి. మొలక అయితే చాలా బాగా. దసరా దీపావళి పండుగ అయితే మా రైతులకు మాత్రం ఇదే పెద్ద పండుగ అనమాట.
మాకైతే ఒడ్లు తెచ్చినప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు భయపడుతూ పండుగ చేసి శుక్రవారం శనివారం వాటర్ పోసిన తర్వాత శనివారం నైట్ అయితే ఇట్లా మూటలకైతే దారం గట్టిగా కట్టాలన్నమాట. కొంచెం అయితే గ్యాప్ తోటి కట్టాలి, ఎందుకంటే మళ్ళీ మొలకైతే పెరుగుతుంది కదా, అందుకని కొంచెం గ్యాప్ తోటి అయితే ఇట్లయితే కట్టి ఒక సైడ్కి అయితే వేసుకోవాలి. ఇంకా వాటర్ అయితే పోయడం ఏం అవసరం లేదు, వాటర్ లేని ప్లేస్కి అయితే తెచ్చి ఇట్లా ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి. అయితే ఈసారి మొలక మంచిగా వచ్చింది కాబట్టి మేమైతే ఇట్లనే పెడుతున్నాం, లేదంటే మొలక రాకపోతే కొంచెం వస్తే ఒక దాని మీద ఒకటి పెట్టి మంచిగా బెడ్షీట్ అయితే పెట్టుకోవాలి. ఒడ్లు వెచ్చగా ఉంటే మొలకలు మాత్రం మంచిగా తొందరగా వచ్చేస్తాయంట. అంటే మీకే అర్థమైపోతుంది, బస్తా లోపల నుంచి బయటికి అయితే ఇట్లా మొలక అయితే వచ్చింది. ఈ టైంలో రైతుల మొహం చూడాలి, అబ్బా ఆనందం అయితే ఎన్ని కోట్లు పెట్టినా కలగని సంతోషాన్ని అయితే ఇస్తుంది చూడండి. దాని నెక్స్ట్ డే అంటే సండే రోజు అయితే మార్నింగ్ అయితే మొలక అయితే ఈ విధంగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, అబ్బా మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కూడా ఇంత మంచిగా రాలేదు, అంత మంచిగా వచ్చినాయి అనమాట. మాకైతే చెప్పలేని సంతోషం. మీరు కూడా ఇదే విధంగా అయితే చెయ్యండి అబ్బా ప్లీజ్, చాలా మంచిగా వస్తుంది. ఇంకా నా పెద్ద కొడుకు అయితే విత్తనపు ఒడ్లో ఇప్పడానికి రెడీ అవుతున్నాడు. వీళ్ళ డాడీ వీళ్ళ తాతయ్యనేమో పొలం దగ్గరికి వెళ్ళినారు, ఎందుకంటే దున్నడానికి ఇవి చల్లాడి కడ పట్టె కూడా గుంజడానికి ఇద్దరైతే పొలం దగ్గరికి వెళ్ళిండు. ఇంకా ఇంట్లో అయితే మా అత్తమ్మ నేను చిన్నోనైతే మొలకైతే విప్పాలి, అందుకనే మా బాబు అయితే ఈ సాహసం చేసినాడు. వీడి కోసం అయితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి. ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద పని మొదలు పెడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. మొలకైతే ఇప్పడం అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా మొలకైతే మొత్తం గడ్డలు గడ్డలు ఉంటాయి కదా, ఇట్లా చేతితో అయితే ఇట్లా అనాలన్నమాట. ఇట్లా అంటే సపరేట్ అయితే మళ్ళీ ఇట్లా గడ్డలు గడ్డలు ఉంటే మనం వేసినప్పుడు అంత గడ్డలు గడ్డలు పడి ఒరిషన్ అయితే ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇప్పేటప్పుడు అయితే ఇట్లా చేతులతో అనుకోవడం వల్ల ఒక్కొక్క గింజ సపరేట్ అయితే అవుతుంది. అంటే ఇంకా మా అత్తమ్మనైతే ఇట్లా అంటుంది, వేళ్ళతో అయితే మంచిగా అనుకోవాలి. ఒక్కో ఒడ్ల బస్సును అయితే ఇట్లయితే అనుకోవాలి. ఈసారి అయితే ఒడ్ల బస్సు అనలేము, ఎందుకంటే మొలకలు వచ్చినాయి కదా. మా ఇంట్లోనైతే ఒడ్లకి మొలకలు వచ్చేసాయో, మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో చేశారంటే సింపుల్గా తొందరగా మొలక అయితే వచ్చేస్తుంది. ఈసారి అయితే మాకు మొలక చాలా మంచిగా వచ్చింది కాబట్టి మాకైతే పట్టలేని సంతోషం అయితే అయ్యింది. మా సంతోషాన్ని అయితే మీతో కూడా షేర్ చేయాలనుకుంటున్నా. ఈ విధంగా అయితే మీరు కూడా చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మంచిగా వస్తుంది పంట అయితే. ఇట్లా గోన సంచిలో వేస్తే అన్ని గడ్డలు గడ్డలు ఉంటాయని చెప్పాను కదా, ఇంకా దానికి కూడా చెప్పాలి కదా సీక్రెట్ అయితే. కొంచెం ఒక కర్రతో అయితే కొంచెం మరీ గట్టిగా కాకుండా ఇలా అయితే మెల్లిమెల్లిగా కొట్టుకుంటూ తీయండి. ఇట్లా తీస్తే ఈజీగా ఒడ్డు గింజలు ఇంకా ఒడ్ల గింజలు అనడానికి అవసరం లేదు, ఇంకా మొలకలు అయితే బయటికి వస్తాయి. మా అత్తమ్మ కష్టపడుతుంటే నేనన్నా సహాయం చేయట్లేదు, కానీ నా పిల్లలు అయితే మస్తు సహాయం చేస్తున్నారు. ఇంకా మా పిల్లలు కూడా మొలకలు అయితే విప్పడం అయితే స్టార్ట్ చేసిరు అనమాట. నేను కూడా నా పిల్లలతో అయితే ఇట్లయితే వర్క్ చేసిన. మా అత్తమ్మ అయితే నాకైతే ఈ ప్రాసెస్ అయితే నేర్పిస్తుంది అనమాట. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో మొలకలు అయితే. నేను 2 బస్తాలు అయితే ఇప్పి పక్కనైతే పెట్టేసిన. ఓన్లీ ఇవైతే 2 బస్తాల విత్తనపు మొలకే అనమాట. ఇంకా 3 అయితే ఇట్లనే ఉన్నాయి. నా పిల్లలతో ఆడుతూ పని చేస్తుంటే అసలు కష్టం అనేది నా దరిదాపుకి రాకుండా ఉంటట్టుంది. అందులో ఒకటి మొలకైతే మంచిగా వచ్చింది, పట్టరాని సంతోషంతో చేస్తున్నా కాబట్టి నాకైతే అసలు యాస్ట్ అనేది మొలక విప్పేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా విప్పాలి, ఎందుకంటే ఇది చిన్నగా ఉంటుంది కదా, తొందరగా విరిగిపోతుంది, మళ్ళీ లేతుంది. ఎందుకు కర్రతో కొట్టాలనంటే అన్ని గట్టిగా అయిపోతాయి అనమాట. వాటర్ పోసేసరికి ఒకదానికి ఒకటి అతుక్కొని గట్టిగా అవుతుంది, అందుకని కర్రతో కూడా చాలా జాగ్రత్తగా అయితే కొట్టాలి. మొలక విప్పేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా విప్పాలి. చూడండి ఎంత గడ్డలు కట్టినాయో, ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. నేను అసలు ఎన్నిసార్లు చెప్పినో నా ఆనందాన్ని ఇంకా చెప్పాలనిపిస్తూనే. అయితే మొలక మొత్తం ఇప్పడం కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సైడ్కి అయితే పెట్టేసిన. అయితే ఈ మొలకను మార్నింగ్ టైంలో చల్లడం లేదు, ఎందుకంటే ఎండలకి మొలక మొత్తం చచ్చిపోతుంది. అందుకనే సాయంత్రం 4 గంటలకైతే చల్లాలని ఇట్లయితే పెట్టాలనే ఉండనివ్వచ్చుగా. అంటే ఇప్పటికే మొలక అయితే చాలా ఎక్కువగా పెరిగిపోయింది. బస్తాలో ఉంటే హీట్కి ఇంకెక్కువ మొలక అయితే వస్తుంది. ఇంకా ఎక్కువ మొలక వస్తే చల్లడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా కుప్పలుగా పడి వరి మొత్తం ఎక్కువగా పెరిగి మళ్ళీ ఆ వరి కూడా చచ్చిపోతుంది గాలి ఆడక. అందుకనే మొలక అయితే ఎక్కువ రావద్దు, కొంచెమే రావాలి. అందుకని బస్తాలో ఉంచకుండా ఇట్లయితే మొలక అయితే ఇప్పినాం. చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక్క గింజకు. ఇంకా మొలక మొత్తం ఇప్పిన తర్వాత బస్తాలు అయితే ఇట్లా కట్టినమన్న. వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మా అత్తమ్మ మా మామయ్య కలిసి మూటలు అయితే రెడీ చేసిరి పొలం దగ్గరికి వెళ్ళడానికి. ఈవినింగ్ అయితే అయింది, మా వాళ్ళందరూ పొలం దగ్గరికి అయితే వెళ్ళారు. ఈ రోజు మా రైతు జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. మొలక వచ్చాక వాటిని పొలంలో చల్లే ముందు అయితే భూమి పూజ అయితే చేస్తారన్నమాట మా రైతులు. ఇక్కడైతే మా అత్తమ్మ అదే ప్రాసెస్ అయితే చేస్తుంది. మనకు అన్నం పెట్టే ఈ నేలను మన రైతులైతే దేవతగా భావిస్తారు. ముందుగా అయితే మా అత్తమ్మ అయితే భూమి పూజ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే పలుగురాళ్ళను తెచ్చి 5 పలుగురాళ్ళను తెచ్చి పలుగురాళ్ళకు
పసుపు కుంకుమ అయితే పెట్టి పూలతో అయితే పూజ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. అలాగే బోనం అన్నం కూడా వండింది. అలుకుడు చేసే ముందు అలుకు బోనం పెట్టాలి అని అంటారు. ఇంకా మా అత్తమ్మ అయితే పచ్చటి ఇస్తారాకులో అలుకుడు బోనం అయితే పెట్టి ఇంకా నీళ్ళు అయితే ఆరబోస్తుంది. ఈ పంట అయితే బాగా పండాలి, మన కుటుంబాలు అన్ని సంతోషంగా ఉండాలని మా అత్తమ్మ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవతలకైతే ప్రార్థిస్తుంది. పూజ అయితే కంప్లీట్ అయినాక మొలక చల్లడం అయితే స్టార్ట్ చేశారు. పచ్చని పంటలు పండాలని, రైతు కష్టం ఫలించాలని అందరైతే కోరుకోండి. భూమి పూజ అనేది ఒక ఆచారం మాత్రమే కాదు, భూమిపై మనకున్న గౌరవం, కృతజ్ఞత. ఎన్నో రోజులు ప్రేమగా చూసుకున్న మొలకనైతే ఇప్పుడైతే చల్లడం అయితే స్టార్ట్ చేశారు. మొలకలు చల్లుతుంటే చేతిలో పచ్చని మొలకలు, మనసులో తెలియని ఆనందం. గుప్పెడు మొలకలు చల్లుతుంటే ఈ ఏడాది పంట బాగా పండాలని మనసులో అయితే మరొకసారి దేవునికి అయితే ప్రార్థించి చిన్న చిన్న మొలకలే రేపటి నాడు పెద్దగా ఈ పంట మన చేతికి వచ్చి మన ఆకలిని అయితే తీరుస్తుంది. రైతు చెమట, కష్టం, ఆశలతో మొదలయ్యే ఈ ప్రయాణం గింజ వెనుక ఉన్న నిజమైన కథ. మన రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా అయితే ఉంటుంది. మీరేమంటారో కామెంట్ రూపంలో అయితే నాతో అయితే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే, గ్రామీణ వ్యవసాయ వీడియోలు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ముగ్గురు చిన్నపిల్లలతోటి ఉండడంతో నేనైతే ఇంటి దగ్గరే ఉన్నా. పొలం దగ్గరకు అయితే మామ, అత్తమ్మ, మా బావ అయితే వాళ్ళైతే పొలం పనులు అయితే స్టార్ట్ చేసినారు. అదే అండి మొలక అయితే చల్లుతున్నారు అన్నమాట. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాతో అయితే చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు అయితే మర్చిపోకండి. మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మరి ఉంటాను ఇంకా.